ఇక్కడ చూసిరు కదా బావ బామ్మరుదుల ప్రాజెక్టుల బాటనక మీరు ప్రాజెక్టుల బాట పట్టుడు కాదు, బతుకు తెరువుకు వలస బాట పట్టాలని మీరు అయిపోయింది. సిరిసిల్ల ఈయన గెలిచినట్లేడు, సిద్దిపేటలో ఈయన గెలిచినట్లేడు. అదంతా మీరు కలగనకుర్రాబాయ్ అనుకుంటే ఏమైనా ఉంటే డూ కామెంట్, డూ మెసేజ్. ఎందుకంటే రేపు పొద్దుగల జరిగేది మీరు ఊహించారు. ఎందుకంటే సిద్దిపేటలో బాగా అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, కథం అయిపోయింది. మీ హరీష్ అన్న పని హరి అయిపోయింది, రామన్న పని రామరామ అయిపోయింది. ఇక అయిపోయింది, దుకాణం చదువుకున్నాడే. ఎందుకంటే లాస్ట్ టైం ఈయన పైసలు ఇచ్చే పరిస్థితి, డబ్బులు మద్యం పంచే పరిస్థితికి ఈయన వేయండు. కుల సంఘాలతోటి ఒట్లు వేయించుకొని, ప్రమాణ పత్రాలు రాయించుకొని, కాళ్ళ అయ్యేలా ముఖ్యమంత్రి అయితేనేమో అని ఆశతోటి కింద మీద పడితే గీనే గెలిచిండు. మాజీ మంత్రులు అయ్యారు మొన్నటిసారి, ఈసారి మాజీ ఎమ్మెల్యేలు కూడా కాబోతున్నారు. అయితే ఈ బావమ్మర్లు ప్రాజెక్టుల బాట పట్టే బదులు ఒక్క చిన్న సలహా, ప్లీజ్ మీరు ప్రాజెక్టుల బాట పట్టురు. కానీ ఒక్కడే నా రిక్వెస్ట్, మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రాజెక్టులు బాట మొదలు పెట్టే ముందట మీకు ఎక్కడ మొదలు పెట్టినో నేనే ముహూర్తం ఫిక్స్ చేస్తున్నా. ఎక్కడ ఏ ప్లేస్ అనేది కేటీ రామారావు అనేమో తన సొంత నియోజకవర్గం నేరెళ్ళ గ్రామంలో మొదలు పెట్టాలి. కేటీ రామారావు తెలుసుగా, నేరెళ్ళకి సంబంధించిగా మొత్తం సన్మానం చేస్తారు, పూల గజమాలు వేస్తారు, వెల్కమ్ చేస్తారు అడిగించిగా. రామన్ననేమో నేరెళ్ళ మొదలు పెట్టాలి, మా హరీష్ అన్ననేమో మల్లన్న సాగర్లో మొదలు పెట్టాలి. సాగర్లో అంటే ప్రాజెక్ట్ మీకు మంత్రి అయినప్పుడు పోయి పాలాభిషేకం చేస్తున్న దొంగలే కోరుకుడు కాదు. లాస్ట్ టైం చేసినట్టు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలని నేడున్నాయి, గజ్వేల్ నేను మామ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆడ మొదలుపెట్టు, 6 కాలనీ నడిబొడ్డున నిలబడి చెప్పులు ఇసిరీరు జాగ్రత్త కాదు మీకు, మా ఊరు కాడ పక్క ఊర్లో మొత్తం. సో మల్లన్న సాగర్ పునరావాస కాలనీలకెళ్ళేమో హరీష్ అన్న పాదయాత్ర మొదలు పెట్టాలి. నేరెళ్ళ ఊరు నుంచేమో కేటీ రామారావు అన్న పాదయాత్ర మొదలు పెడితే అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. మీ పాదయాత్రకు మీ ఎంబడ కొనెళ్ళ నడుస్తాను నేను, నాది బాధ్యత. మల్లన్న సాగర్ 6 కాలనీల హరీష్ రావు తిరుగుతా అని చెప్పని ఆయన ఎలకల పాదయాత్ర మొత్తం నడుస్తాను నేను. సో గిది రామన్న హరీష్ అన్న మీరు ఎంత కూసలు పెట్టుకున్నా ఎంత చేసినా కథమే అయిపోయింది. ఈసారి ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కేటీఆర్ చేతసాయి పర్యటనట, బసవేశ్వరం నుంచి సంగమేశ్వరం హరీష్ పాదయాత్ర. వీళ్ళు వాస్తవానికి ఫస్ట్ హరీష్ రావు మీకు యాదుకుందో లేదో, మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే కాంగ్రెస్ సర్కార్ రాగానే పాదయాత్ర చేస్తానని అనౌన్స్ చేసిండు. చేయగానే అగో మా బావకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని చెప్పేసి ఈయన బంద్ పెట్టించింది. ఈయన బంద్ పెట్టించి ఈయన చేస్తా అన్నారు. ఇద్దరిది బంద్ అయిపోయింది. కింద మీద పడి ఎంత చేసినా మైలేజ్ వస్తలేదు రాబాయ్ అని చెప్పేసి ఇప్పుడు పాదయాత్ర అంటారు. మరి వీళ్ళేమో ముందుగా పులి బయటకు వస్తుంది. కేసీఆర్ బస్ యాత్ర చేస్తాడు మొన్న, అది కూడా డౌటే ఉన్నట్టు నాకు తెలిసి. బస్ యాత్ర లేదు, కిస్ యాత్ర లేదు, అంతా తుస్సు యాత్ర అనేది. సో రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆ ఫామ్ హౌస్ పరిమిత పెట్టి జైలు వేసినట్టే ఉంది, చుట్టూ పోలీసులు, బందీఖాన లెక్కనే ఉన్నాడు కేసీఆర్ బాబు వస్తే తప్పితే వీళ్ళ పార్టీలో ఏమైనా పెద్ద మార్పులు కనబడతాలో, వచ్చినా కూడా కనబడేటట్టు అయితే సిచ్యువేషన్ లేదు.